నమస్తే ఎన్సీఎన్ వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకున్న ఎంపీ కవిత. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన పలు గ్రామాల సర్పంచ్లు. నూతన సర్పంచ్లకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే. ముస్తాబైన గ్రామ పంచాయతీలు. ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన సర్పంచ్లు. ఏర్పాట్లు పూర్తి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరవేస్తాం. మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో 19వ వార్డులో అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా కార్యక్రమాన్ని ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో స్టాక్ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ ను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని, అంగన్వాడీ టీచర్స్ ప్రతి నెల తమకు సంబంధించిన సరుకులను పూర్తిగా రేషన్ షాపుల ద్వారా పొందాలని, వేలిముద్ర తీసుకుని సరుకులు ఇస్తారని తెలిపారు. కేంద్రాలకు అవసరమైన సరుకులను ఫ్రెష్ గా ఇవ్వటానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాణా ప్రతాప్, ఆర్ఏ గోపాల్, ఐసీడీఎస్ సిడిపిఓ ఝాన్సీ లక్ష్మి, కౌన్సిలర్లు మహమూద్ అలీ, సడాక్ వినోద్, ఏసీడీపీఓ భార్గవి, సూపర్వైజర్లు వాణిశ్రీ, జ్ఞానేశ్వర్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకి రేషన్ షాపు ద్వారా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి సప్లై చేయడం జరిగింది. అండ్ ఆరోగ్యలక్ష్మి భోజనంలో మహిళలకి ఎటువంటి భోజనము చేయడానికి అవసరమైన రైస్ సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా ఉండడానికని మా డిపార్ట్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ రేషన్ షాపు ద్వారా రేషన్ షాప్ ద్వారా రైస్ సప్లై చేయబడుతుంది. షాప్ నెంబర్ 12 నుంచి ఈ యొక్క రైస్ను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ సెంటర్లలో రైస్ ఎక్కువ రోజులు ఉండి అదేవిధంగా అన్నీ చెడిపోవడం జరుగుతుందని చెప్పేసి ఫేర్ ఫ్రీ షాప్ ద్వారా ఫ్రెష్గా ఎమ్మెల్యేస్ బ్యాంక్ ద్వారా ఫేర్ ఫ్రీ షాప్కి వస్తుంది. ఫేర్ ఫ్రీ షాప్ నుంచి కన్సర్ట్ అంగన్వాడీ సెంటర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు బయోమెట్రిక్ ద్వారా రైస్ను తీసుకెళ్తాం జరుగుతుంది. ఆరోగ్యలక్ష్మి కార్యక్రమానికి మరి ప్రతిసారి అంగన్వాడీ స్కూల్స్లకి మరి నేరుగా రైస్ వెళ్ళేది, అలా కాకుండా బయోమెట్రిక్ ద్వారా రైస్ ఇవ్వడానికి ఈరోజు గవర్నమెంట్ కూడుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎవరికి ఎంత అవసరం ఉందో అంతే రైస్ వారికి ఇచ్చి మరి ప్రతి ఒక్క ఆరోగ్య లక్ష్మి ద్వారా మన గర్భిణీ మహిళలకు భోజనం పెట్టాలన్న లక్ష్యంతో ముందుకెళ్లడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఆర్డీఓ గారికి మరియు స్థానిక కౌన్సిలర్ అయిన మహమూద్ అలీ, లతా శ్రీనివాస్ గారికి, మరి కోఆప్షన్ మెంబర్ అయిన అజీం గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, మరియు సిడిపిఓస్ మేడం ఇద్దరికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న అంగన్వాడీ టీచర్స్కి మరియు ఇక్కడికి విచ్చేసిన అంగన్వాడీ టీచర్స్ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చూసినట్టయితే మరి ఆరోగ్యలక్ష్మి ద్వారా ఏదైతే రైస్ ఇవ్వబడుతుందో ఇది కూడా ప్రతి ఒక్కరి మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ దీన్ని సద్వినియోగం చేసుకొని మరి అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఆ ఆహారాన్ని తిని వెళ్ళాలని కోరుకుంటున్నాము. మరి గర్భిణీ స్త్రీ ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పుడతాడు. కాబట్టి రాబోయే కాలానికి మన యువత మంచిగా ఉండాలన్న ఆలోచనతో మరి మన గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి అదైతే దానిలో భాగంగానే మహిళలే ఈ కార్యక్రమాన్ని కరెక్ట్గా నిర్వహించడం జరుగుతుందని మరి మన అంగన్వాడీ టీచర్స్కి ఈ కార్యక్రమాన్ని అప్పగించడం జరిగింది. వీరందరూ కూడా మరి ఈరోజు మన మహిళల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మరి దీనికి గర్భిణీ మహిళలందరూ కూడా సహకరించి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం మరియు నందిపేట మండలాలకు చెందిన పలువురు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఇతర పార్టీలో గెలిచిన సర్పంచ్లు సైతం జీవన్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలను కప్పుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు చెప్పారు. ఇతర పార్టీల ప్రోద్బలంతో గెలిచిన సర్పంచ్లు సైతం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని పెరికిట్లో గల శ్రీ భాషిత హై స్కూల్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాలగా అవార్డు దక్కింది. హైదరాబాద్ లోని ఆవాస హోటల్లో జరిగిన 6వ జాతీయ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య చేతుల మీదుగా భాషిత స్కూల్ కరెస్పాండెంట్ సుందర్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ విద్యావేత్త శ్రీ చుక్కా రామయ్యతో పాటుగా పత్రిక ముఖ్య సంపాదకులు విద్యావేత్త శ్రీ కేవి బ్రహ్మం మరియు ఇతరులతో పాటు దక్షిణ రాష్ట్రాల పాఠశాలల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. బ్రెయిన్ ఫీడ్ ప్రఖ్యాత విద్యా మాసపత్రిక ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాలలను గుర్తించి ఆయా రంగాలలో వాటికి అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ అవార్డును ముఖ్య అతిథుల చేతుల మీదుగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ అందుకున్నారు. జాతీయ స్థాయి ఉత్తమ పాఠశాల అవార్డు అందుకోవడం ఇది రెండవసారి అని, మునుపు 2016లో దేశ రాజధాని న్యూఢిల్లీలో, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో అందుకోవడం చాలా గౌరవంగా ఉందని సుందర్ తెలిపారు. ఇట్టి అవార్డును పొందినందుకు తామందరికీ గర్వంగా ఉందని, ఇలాంటి అవార్డులు మా కరెస్పాండెంట్ నాయకత్వంలో మరెన్నో సాధించాలని పాఠశాల విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులు కోరుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు ఈ నెల 20వ తేదీలోగా గ్రామ పంచాయతీలో సమర్పించాలని ఆర్మూర్ ఎంపీడీఓ టీవీఎస్ గోపిబాబు అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచినా ఓడినా వారి ఎన్నికల ఖర్చును 20వ తేదీలోగా రాసి పంచాయతీల్లో సమర్పించాలని, లేని ఏడల సభ్యత్వం రద్దు చేయటం గాని రానున్న ఎన్నికల్లో అనర్హులుగా గుర్తించడం జరుగుతుందని తెలిపారు. అందరూ ఈ ఖర్చు వివరములు 20వ తారీఖు వరకు గ్రామ పంచాయతీ పంచాయత్ సెక్రటరీ దగ్గర కానీ మండల ఆఫీసులో కానీ ఈ ప్రొఫార్మాలో ఖచ్చితంగా ఖర్చుల ప్రొఫార్మాలకు సబ్మిట్ ఆల్రెడీ నామినేషన్ అప్పుడు ఇచ్చినాము. దాంట్లో పొందుపరిచి మొత్తము ఎక్స్పెండిచర్ ఎంత అయిందని చెప్పేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకుంటే మళ్ళీ పోటీ చేయడానికి అనర్హులు. నెక్స్ట్ ప్లస్ గెలిచిన వాళ్ళు కూడా సభ్యత్వం పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ 20వ తారీఖు వరకునే మండల ఆఫీసులో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఖర్చుల యొక్క వివరములు ఇచ్చి రసీదు పొందగలరని కోరుతున్నాను. నిధుల అన్వేషణ ఎంపీగా జిల్లాకు చేసిన సేవలు, పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకునే దిశగా ఆమె కృషి చేశారని, 25 మంది ఎంపీలలో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఉండడం జిల్లాకు గర్వకారణమని ఆర్మూర్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కలిగోట గంగాధర్, నందిపేట మండలం గాదేపల్లి సర్పంచ్ నక్కల భూమేష్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్, భూమేష్లు మాట్లాడుతూ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ బెస్ట్ పార్లమెంటేరియన్ కల్వకుంట్ల కవితను ఎంపిక చేయటం అభినందనీయ విషయమని, ఎక్కువ సార్లు పార్లమెంటుకు హాజరై సమస్యల పట్ల మాట్లాడిన ఎంపీ కవిత జిల్లాకు సైతం ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ దవాఖానాలో నిత్యాన్నదానం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఎంపీకి ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు రావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకులు గణేష్, లింబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా నిజామాబాద్ తరఫున, మా నియోజకవర్గ తరఫున మేము మా కవితక్క గారికి చాలా సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా మరి మా కవితక్క గారు ఇంకా ముందు కూడా ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా కనుమరుగైన బతుకమ్మని కూడా యావత్ ప్రపంచ దేశాలకు కూడా ఇలా చాటి చెప్పిన ఘనత ఎవరిది అంటే మా జాగృతి అధ్యక్షులు మా కవితక్క గారు చెప్పుకోవచ్చు. మరి అలాగే ఇట్లాంటి సేవాభావ కార్యక్రమాలు ఇలా సద్దిముడ కానీ ఇలా మార్కెట్లో 5 రూపాయలకే భోజనం పెట్టి ప్రతి ఒక్కరికి ఇలా చిన్న సన్నకారు రైతు అట్లా చిన్న వాళ్ళకు కూడా ఇలా కవితక్క గారి భోజనం తిని ఇలా కవితక్కని ఇలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇలా కవితక్క గారు ఉన్నత స్థితికరాలు ఎదగాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ సమైక్య రాష్ట్రంలో యువతకు మంచి సేవ పనిలో నైపుణ్యం లేకపోవడం వల్ల విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఆ విదేశాల్లో ఉన్నటువంటి యువకులు చాలా ఇబ్బందులు పడతా ఉంటే తెలంగాణ జాగృతి ద్వారా ఆ యువకులకు ఒక వెన్నుదండిగా ఉంటూ ఆ యువకులకు ఒక అక్కగా ఉంటూ ఆ యువకులకు అన్ని విధాల చేదోడుగా వాదోడుంటూ విదేశాల్లో ఉన్నటువంటి జైల్లో ఉన్న యువకులను కూడా చాలా మందిని కూడా ఈరోజు మన ఇండియాకి తీసుకురావడం, వారి బతుకుల్లో ఒక ఆశ నింపడం ఈరోజు కవితక్క చాలా కృషి చేయడం చాలా అభినందనీయమని మేము తెలియజేస్తున్నాం. నిజంగా మొన్ననే నందిపేట మండలంలో మలేసియా నుంచి మా ఆర్మూర్ పట్టణంలో కూడా ఒక వ్యక్తిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలే ధ్యేయంగా వారి ప్రజా సమస్యలే పరిష్కరించడమే ధ్యేయంగా కవితక్క గారు ముందుకు వెళ్తున్నారు. వారు నిండు మనసుతో వారికి భగవంతుడు కూడా మంచి శక్తినిచ్చి ఇంకా ముందుకు వెళ్ళే విధంగా రాబోయే కాలంలో ఎన్నో అవార్డ్స్ అందుకొని ప్రజలకు మరింత సేవ అందుకునే విధంగా భగవంతుడు శక్తిని ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ మా జీవన తరఫున ఇక్కడ ప్రజల తరఫున ఆర్మూర్ అసెంబ్లీ ద్వారా మా పట్టణ తరఫున కవితమ్మ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఇటీవలే ఆర్మూర్లో జరిగిన టెన్నికైట్ జిల్లా స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కనిగిరిలోని వికారాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి హెచ్జిఎఫ్ క్రీడల్లో పాల్గొననున్నారని హెచ్జిఎఫ్ కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కనిగిరి వెళ్తున్న క్రీడాకారులను హెచ్జిఎఫ్ కార్యదర్శి పవన్ కుమార్, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్ గౌడ్, సాఫ్ట్బాల్ సహ కార్యదర్శి సుజాతాలు అభినందించారు. అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని, అలాగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో సైతం చక్కటి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి వరకు ఎదగాలని అన్నారు. 3 రోజుల పాటు జరిగే క్రీడల్లో విద్యార్థులు పాల్గొంటారని, మౌలిక వసతులు హెచ్జిఎఫ్ ద్వారా సమకూర్చడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కోచ్, టీం మేనేజర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి హెచ్జిఎఫ్ అండర్-17 బాలబాలికల టోర్నమెంటు వికారాబాద్ జిల్లా పరిగిలో జరుగుతూ ఉన్న సందర్భంలో ఉమ్మడి నిజామాబాద్ జోను జట్టు ఈరోజు పయనమైంది. మరి ఆర్మూర్లో నిర్వహించినటువంటి ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి మరి పంపించడం జరుగుతున్నది. మరి గత వారం 10 రోజుల నుంచి పిల్లలు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ మరి రాష్ట్ర స్థాయిలో ప్లేస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి మరి గతంలో కూడా మన టెన్నికైట్కు చాలా ప్లేస్లు వచ్చినాయి. మరి దాన్ని సార్థకత చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా మరి విజేతలుగా రావాలని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా ఈ జట్టుకు కోచ్గా కోటేష్ మరియు సౌజన్య వ్యవహరిస్తున్నారు. మరి 2 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్టు సభ్యులందరికీ నిజామాబాద్ జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ పక్షాన ముఖ్యంగా మల్లేష్ సార్ గారికి, సుజాత మేడం గారికి, టెన్నికైట్ ఆడిస్తున్న మా పీటీ సోదరులందరికీ నిజామాబాద్ జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ పక్షాన ధన్యవాదాలు. ఆర్మూర్ జగన్నాథ సేవా సమితి ఆధ్వర్యంలో ఇస్కాన్ భగవద్గీతలను ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ రాణా ప్రతాప్, ఎంపీడీఓ గోపీబాబులకు సమితి సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా జగన్నాథ సేవా సమితి సభ్యులు గుజరాతీ నివేదన్ మాట్లాడుతూ భగవద్గీతను అందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో ఆర్మూర్కి చెందిన ప్రముఖులకు 100 వరకు ఇస్కాన్ వారి భగవద్గీతలను అందజేయడం జరుగుతుందని, భగవద్గీత పారాయణం వల్ల సకల పాపాలు తొలగిపోయి జీవిత సార్థకతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాత్పుతే విజయ్, ప్రకాష్, రాము, రమణ, సంజయ్, ఆదిపురుష్, అఖిలేష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై జగన్నాథ్, జై జగన్నాథ్. పట్టణంలో జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి వివిధ గవర్నమెంట్ సంస్థలలో ఉన్నటువంటి అధికారులకు మరియు ఆర్మూర్లో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులకు మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మేము జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో భగవద్గీత యొక్క మహా పవిత్ర గ్రంథాన్ని ఈరోజు మేము ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గర వెళ్లి అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ భగవద్గీత ద్వారా మన లైఫ్ స్టైల్ ని కూడా మార్చుకోగలుగుతామని చెప్పేసి దీంట్లో చాలా అర్థం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన నిత్య జీవితంలో భగవద్గీత పారాయణము తప్పనిసరిగా అవసరం ఉందని చెప్తూ మాకు ఇస్కాన్ కు సంబంధించినటువంటి ప్రభువులు మాకు ఆదేశించడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు మేమంతా జగన్నాథ్ సేవా సమితి అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ఈ యొక్క మహాగ్రంథమైనటువంటి హిందూ మహాగ్రంథమైనటువంటి ఈ యొక్క భగవద్గీతని ఈ రోజు అందరికి కూడా ఆర్మూర్లో ఉన్నటువంటి వారికి ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా మాకు ఆనందనీయం. మరి రానటువంటి భవిష్యత్తులో కూడా మేము ప్రతిసారి ఈ యొక్క జగన్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి మాసం కూడా క్రమం తప్పకుండా ఆర్మూర్ ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు
వారి నిత్యావసరమైనటువంటి సరుకులను కూడా మేము ఇస్తున్నా ఉన్నాము. 25 కిలోల బియ్యము, 2 రకాల పప్పు ధాన్యాలు, మరి పిండి, వంట సామాగ్రి అన్ని ఇస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ జగన్నాథుని యొక్క రథయాత్ర అత్యంత వైభవంగా మేము ఆర్మూర్లో చేపడుతున్నాము. మరి ఈ సంవత్సరం కూడా మరి ఇంకా డేట్ ఖరారు కాలేదు, దాని గురించి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి రానున్నటువంటి కొద్ది రోజులలో కూడా ఆ యొక్క జగన్నాథ్ సేవా సమితి యొక్క రథయాత్రను కూడా చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు రేపు గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు ఆర్మూర్ ఎంపీడీఓ గోపిబాబు తెలిపారు. జనవరి 21వ తేదీన జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను ఈ నెల 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేయించనున్నామని గ్రామ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు నూతన పాలక వర్గంచే ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని చెప్పారు. నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచులు మరియు ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్ అందరూ రేపు 2వ తారీఖు రోజున వారి వారి గ్రామ పంచాయతీల్లో 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ప్రతిజ్ఞ చేసి వారు చార్జ్ తీసుకోవాల్సినదిగా కోరుతున్నాము. అలాగే ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారి గారు, పంచాయత్ సెక్రటరీ గారు వెళ్ళి వాళ్ళకు ప్రతిజ్ఞ చేయించి ఛార్జ్ తీసుకునేలాగా చేయాలని, వాళ్ళ కేటాయించిన చైర్లో కూర్చోబెట్టి వాళ్ళకు ఛార్జ్ ఇవ్వాలని అందరితో కోరుతున్నాం. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులను వేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ అధికారులు మాట్లాడుతూ మామిడిపల్లి గ్రామంలో సుమారు 1200 జీవాలకు నట్టల నివారణ టీకాలు వేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉన్న పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని, పశువులకు వ్యాధులు రాకుండా కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో రాజరాజేశ్వర స్లమ్ సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న జన్ ధన్ యోజన, స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన పథకాలు తీసుకెళ్లడానికి ఈ నెల 1 నుండి 15 వరకు శ్రీ సమృద్ధి ఉత్సవ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ ఉదయశ్రీ, సిఓ రాజలింగం, సంతోష్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలో ప్రభుత్వ బాలబాలికల కళాశాల ఆర్మూర్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. యూనిట్ 1లో భాగంగా 50 మంది విద్యార్థులచే ఈ శిబిరాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రోగ్రామ్ ఆఫీసర్ మాట్లాడుతూ కోమన్పల్లి గ్రామంలో వారం రోజుల పాటు ఎన్ఎస్ఎస్ శిబిరం కొనసాగుతుందని, శిబిరంలో భాగంగా ప్రతిరోజు స్వచ్ఛ భారత్, ఎయిడ్స్ నిర్మూలన, అక్షరాస్యతపై అవగాహన, మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, కృష్ణహరిస్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గల భారత్ గ్యాస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం క్రింద ఉచిత గ్యాస్ కనెక్షన్లను భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్ లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ దాదాపు 230 మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగిందని, మిగతా వినియోగదారులకు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్యాస్ వాడకంలో మెలకువలు చెప్పి గ్యాస్ వాడేటప్పుడు తీసుకునే జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, రవీంద్రనాథ్, బోండ్ల ఆనంద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఎంపీడీఓగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆర్మూర్ ఎంపీడీఓ గోపిబాబుని ఆర్మూర్ తెరాస నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా ఉంటూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, ఇక ముందు ఇలాంటి అవార్డులు మరెన్నో ఆయన అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కలిగొట్ట గంగాధర్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మల్లేష్ రెడ్డి, మల్లారెడ్డి, ఏపీఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ కవిత పార్లమెంట్ అవార్డు గ్రహీతగా అవార్డు అందుకున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రేగుల రాములు మాట్లాడుతూ ఎంపీ కవితక్క పార్లమెంట్ అవార్డు గ్రహీతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు మిట్టపల్లి మహిపాల్, గ్రామ శాఖ అధ్యక్షుడు దయాకర్, సత్యం, మెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితమ్మ గారికి మొత్తం భారతదేశంలో ఉత్తమ పార్లమెంట్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంపీ కవిత గారు గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ నిజామాబాద్ జిల్లా సమస్యల మీద, అలాగే తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, అలాగే హైకోర్టు విభజన మీద, అలాగే మన భారతదేశంలో సమస్యల మీద కూడా పార్లమెంట్లో ప్రస్తావించినందుకు అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంట్గా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పసుపు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో మా నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో పసుపు పరిశోధన కేంద్రం కూడా ఎంతో కృషి చేసినారు. అన్నిటికీ ఎంపీ గారికి ఉత్తమ పార్లమెంట్ వచ్చినందుకు మా మండల కమిటీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మగ్గిడి తిరుపతి కుమారుడు అజయ్ రెడ్డి ఎంబీబీఎస్ 4వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కుమారుడు ఎంబీబీఎస్ 4వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వనజ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు మెల్లగా లేచి నిలబడాలా, ఏం దులపద్దు, దులిపితే పక్క సర్పంచ్ రాధామోహన్ గారు కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే బిగినింగ్లో ఫస్ట్ ఇయర్ ఇచ్చినాము, ఈ పాస్ అవుట్తో ఇది రెండోసారి ఇవ్వడం జరుగుతున్నది. దీనివల్ల పిల్లలకు మంచి ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఈ కార్యక్రమాన్ని వేల్పూర్ పాఠశాలకు విరాళం ప్రకటించినటువంటి తిరుపతి రెడ్డి గారికి, వారి కుమారుడు అజయ్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున తెలియజేస్తున్నాను. ముందు కూడా అజయ్ రెడ్డి గారు మంచి గుర్తింపు తెచ్చుకొని రాష్ట్ర మన పాఠశాలకు ఇంకా విరాళం అందించి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించగలని నా స్కూల్ తరఫున మా పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో నూతనంగా ఎంపికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా కార్యక్రమాన్ని నందిపేట్ మండల కేంద్రంలో నందిపేట్ తహసీల్దార్ అలివేలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చేవారికి నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు గాను ప్రతి నెల ఫ్రెష్ సరుకులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వినోద, ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి, విఆర్ఓ రాజేశ్వర్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఫిజియోథెరపీ ద్వారా మానసిక వికలాంగుల్లో ఎంతో మంచి మార్పులు తీసుకురావచ్చని, అందుకోసమే వికలాంగులకు నిత్యం ఫిజియోథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నామని వైద్యులు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ప్రత్యేక శ్రద్ధతో థెరపీని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి మెదడు పక్షవాతం మరియు అంగవైకల్యం గల విద్యార్థులు హాజరయ్యారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, రిసోర్స్ పర్సన్స్ నాగేష్ గౌడ్, సంతోష్, వివిధ గ్రామాల నుండి వికలాంగ విద్యార్థులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామంలో గత కొన్ని రోజుల నుండి గొల్లా కుర్మా కులస్తులకు గ్రామాభివృద్ధి కమిటీకి మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ ఘటనపై గురువారం తహసీల్దార్ తారాసింగ్ రాథోడ్, ఎంపీడీఓ లింగం నాయక్, ఎస్ఐ శ్రీధర్ రెడ్డిలు ఇరు వర్గాల సభ్యులతో సమావేశమయ్యారు. శుక్రవారం ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కి రావాలని, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని కోరారు. శుక్రవారం పల్లికొండ గ్రామ గొల్లా కుర్మా కులస్తులు మహిళలతో సహా స్టేషన్ కు తరలివచ్చారు. కానీ గ్రామ వీడీసీ రాలేదు. గ్రామంలో తమ గొర్రెలను మేపనీయకుండా అడ్డుకుంటున్నారని, గొర్రెలు మేకల పేడను ఉచితంగా ఇవ్వాలని నూతనంగా ఎంపికైన గ్రామాభివృద్ధి కమిటీ తమపై హుకుం జారీ చేసిందని తెలిపారు. గ్రామంలో తమ కుటుంబాలకు గ్రామ బహిష్కరణ చేశారని భీమ్గల్ సిఐ సైదయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై విచారణ చేసిన అనంతరం పల్లికొండ గ్రామాభివృద్ధి కమిటీపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకున్న ఎంపీ కవిత. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన పలు గ్రామాల సర్పంచ్లు. నూతన సర్పంచ్లకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే. ముస్తాబైన గ్రామ పంచాయతీలు, ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన సర్పంచ్లు. ఏర్పాట్లు పూర్తి. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరవేస్తాం. మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.